ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓవరాల్ గా మీరు వెదర్ ఇట్ సంథింగ్ వెరీ వెరీ సివియర్ అండ్ స్పెసిఫిక్ లైక్ బోన్ క్యాన్సర్ ఆర్ ఇంకా కొంచెం మోర్ కామన్గా మనం చూసే బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకో క్యాన్సర్లోనూ మీరు ఇతర లైఫ్ స్టైల్ అలవాట్లు ఏం చెప్తారు? బికాజ్ వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ తీసుకుని దానిలో అసలు ఇచ్చేయడానికి ఓపిక ఉండదు. కానీ ఎక్సర్సైజ్ చేయాలంటారు, హెల్దీగా మైండ్ బాడీ స్పిరిట్ అంతా కూడా ఇంటిగ్రేట్ అవుతేనే ఏ డిసీజ్ అయినా ఫైట్ చేయగలుగుతాము. సో ఏం చెప్తారు డాక్టర్ గారు మీరు మామూలుగా? సో అగైన్ దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటి ప్రొఫలాక్టిక్ అంటే ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. అంటే క్యాన్సర్కి రాకముందలే ఏం చేయాలి, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. క్యాన్సర్ రాకముందల వాట్ ఐ వుడ్ అడ్వైజ్ ఈజ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. నేను ఐ డోంట్ వాంట్ టు బి ఎ హిపోక్రెట్. It's very easy for me to tell integrate chesukovalani, mind, body, spirit, everything has to integrate anedi. But in the modern day, every day when we are rushing in our own lifestyle and taking care of our lifestyle, I always say that manamu edaithe enjoy chestamo dani meeda focus chesi cheyali. Okay, that should end. There are three aspects in that: physical, mental and socially. So physically, you have, or everyone has to actually assign certain period of time every day for the physical well-being, mental well-being and also the social well-being. And mentally we need to be fit, and you can do whatever. You are watching some TV, watch some TV which is informative, which relaxes you. You watch a debate which actually boils your blood, there's no point in doing it. So you try to meditate. You meditate. For me, surgery is a meditation. So I don't meditate. So happiness chala important meer yes, basically. Yes. Mentally, that's what. ఏదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారో ఫిజికలీ కానీ మెంటలీ కానీ, ఐ థింక్ that gives more focus. అంటే ఎక్కడైతే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారో దాన్ని, అది యోగానే చేయాలి, లేకపోతే మెడిటేషనే చేయాలి, లేకపోతే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలని ఏం కాదు. ఎనీథింగ్ విచ్ కాన్సన్ట్రేట్స్. తర్వాత సోషల్. నవ్ డేస్ ద సోషల్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ అంటే మనకి యానిమల్స్కి తేడా ఏంటి అంటే, ఒక సోషల్, వీఆర్ ఎ సోషల్ యానిమల్. మనకు రిలేషన్స్, చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే సోషల్ సర్కిల్ కానీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల మోడర్న్ డేగా ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్, లైక్ మన పిల్లలు వాళ్ళ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ దే ఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద సొసైటీ ఆర్ ద సోషల్ లైఫ్. So that part we have to make sure that we mingle with friends, family, colleagues, because ఇప్పుడు ఈ మధ్య ఈవెన్ నలుగురం ఇంట్లో ఉన్నా కానీ, లేకపోతే 6 మంది ఇంట్లో ఉన్నా కానీ, ఎవ్రీవన్ ఇస్ దేర్ విత్ దేర్ ఓన్ వరల్డ్ ఆఫ్ బిజీ ఆన్ ఫోన్. అంటే ఎమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ హెల్త్, అసలు ఏ వ్యాధికైనా కూడా ఎమోషనల్ హెల్త్ బాగుంటే ఆ వ్యాధి బారిన పడకుండా ఉంటారు. అండ్ ఆల్సో పడినా కూడా త్వరగా రికవర్ అయిపోతారు. అబ్సల్యూట్లీ. అది బిగ్గెస్ట్ ఇమ్యూనిటీ అక్కడ ఉందంటారు అయితే. సో అయితే ఇవాళ వాట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ తప్పకుండా పనిచేస్తుంది చాలా వరకు, ఎస్పెషల్లీ ఆ దీర్ఘకాలిక వ్యాధుల్లో. రెండోది టార్గెటెడ్ థెరపీస్ చాలా వచ్చేసాయి. కాబట్టి దానివల్ల ఏంటంటే మనం ఇదివరకు ఉన్నట్టు కొంచెం ఏదో మొత్తం వెతుకులాటలో ఉండకుండా స్పెసిఫిక్గా క్యాన్సర్ ఎక్కడైతే డిటెక్ట్ అయిందో అక్కడ మనం టార్గెట్ చేయొచ్చు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్, మనసులో ఆనందం అండ్ ఒక హాలిస్టిక్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇవాళ మీరు ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్గా ఉన్నారు కాబట్టి డాక్టర్ కిషోర్ రెడ్డి గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ అవర్ వ్యూవర్స్ మీ వైపు నుంచి మీ సందేశం? బీ హ్యాపీ అండ్ యాజ్ ఐవ్ టోల్డ్, ఇందాక నేను చెప్పినట్టుగా ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేసుకోండి. అండ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్సైడ్ అస్. అంటే మనలో చాలా పాజిటివిటీ ఉంటుంది. అది మనకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకు కూడా పాజిటివిటీ ఇచ్చేటట్టు చూసుకోండి. ఐ థింక్ దాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మీరు చెప్పిన కొన్ని హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్సెస్ చాలా మందిని కదిలించాయి. ఐ థింక్ పీపుల్ ఆర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్. మీ నుంచి కొంచెం ఇంకా కొంత అడ్వైస్ అండ్ మెడికల్ అడ్వైస్ తీసుకోవాలని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ సాక్షి. ప్లెజర్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.